మత్స్యకారుల యొక్క మనోభావాలను కానీ మత్స్యకారుల యొక్క నిరసన కానీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా 2025 ఆగస్టు 8వ తేదీన స్వయాన దేశ ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి విశాఖపట్నం నుంచి ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయడం కోసం వర్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఇనాగ్రేషన్ చేసిన దగ్గర నుంచి ఇనాగ్రేషన్ చేసిన రోజే రాజీపేటలో పెద్ద పోరాటం జరిగింది. ఈ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో అందరూ కూడా పోరాటం చేశారు. తదనంతరం ర్యాలీలు, ధర్నాలు అనేక రూపాల్లో నిరసన తెలియజేశారు. అలాగే 2025 ఆగస్టు 6వ తేదీన ఏదైతే బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ ప్రాంతంలో కాకుండా నక్కపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేశారు. ఈ ప్రజాభిప్రాయ సేకరణలో 100 మంది పాల్గొని ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలకి, మత్స్యకారుల ఉపాధికి నష్టం కలిగించే బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటు చేయొద్దని చెప్పి ముక్త కంఠంతో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా ముందుకెళ్తూ ఉంది. అయితే ఇక్కడ అన్యాయం ఏంటంటే కంచే సేను వేసినట్టుగా అధికారులు, ప్రభుత్వం మోసపూరితమైనటువంటి, కుట్రపూరితమైనటువంటి వైఖరితో వ్యవహారం చేస్తూ ఉన్నారు. వాస్తవంగా పూర్తి స్థాయిలో భూసేకరణ జరిగిన తర్వాత ఏదైనా కంపెనీ కోసం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి. ఇక్కడ ప్రభుత్వం బల్క్ డ్రగ్స్ కోసం కేటాయించింది 1270 ఎకరాలు. ఇప్పటికీ భూసేకరణ జరిగింది కేవలం రాజీపేటలో 454 ఎకరాలే. ఇప్పుడు ఇంకా దొండవాక, పెదతీనార్ల, చిన్నతీనార్ల, సిహెచ్ఎల్పురం, జానకీపేట, ఎస్రాయవరం మండలం గుర్రాజుపేటలో 816 ఎకరాలు భూమి సేకరించాలి. ఎవరు కూడా రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అంటే భూములు పూర్తి స్థాయిలో సేకరించకుండానే చట్టాలను ఉల్లంఘించి ఇక్కడ పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. అది తప్పు. రెండోది, పబ్లిక్ హియరింగ్ నిర్వహించిన తర్వాత మాత్రమే నిర్మాణాలు చేపట్టాలి. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు దారిలో పబ్లిక్ హియరింగ్ నిర్వహించక ముందే, అంటే 2025 జనవరి 8వ తేదీన ప్రధానమంత్రి వర్చువల్గా ఇనాగ్రేషన్ చేసిన తర్వాతనే ఇప్పుడు నిర్మాణాలు ప్రారంభించారు. రోడ్లు, డ్రైన్లు, అడ్మిన్ బిల్డింగు, వాటర్ సంపులు, ఈ రకంగా. ఇది కూడా చట్ట ఉల్లంఘన. ఇప్పటికీ కూడా కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ యొక్క అనుమతులు లేవు బల్క్ డ్రగ్స్ పార్క్ ఇక్కడ ఏర్పాటు చేయడం కోసం. అలాగే రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు యొక్క అనుమతులు లేవు నిర్మాణాల కోసం. అయినప్పటికీ వీటన్నింటినీ కూడా ఉల్లంఘించి అధికారం ఉంది కదా అనేటువంటి ఒక అధికార మదంతో చట్టాలను ఉల్లంఘించి ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు, ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనకి తెలుసు, విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగింది. సుమారుగా 13 మంది ఎల్జీ పాలిమర్స్ పక్కన ఉన్నటువంటి వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి సుమారు 13 మంది అక్కడికక్కడే మరణించడం జరిగింది. అనేక మంది ఆ విషవాయువులను పీల్చి అపస్మారక స్థితిలోకి వెళ్ళడం జరిగింది. అయితే దాన్ని పరిగణలో తీసుకొని ఆనాటి నుంచి కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ ఒక నిర్ణయం చేసింది. ఎక్కడైనా పరిశ్రమ పెట్టాలంటే ఆ గ్రామానికి గతంలో అయితే 300 మీటర్లు, ఇప్పుడు దాన్ని 1/2 కిలోమీటర్ తర్వాతే ఎటువంటి నిర్మాణాలైనా చేపట్టాలని చెప్పి. ఎందుకంటే ఈ 1/2 కిలోమీటర్ మధ్యలో గ్రీన్ బెల్ట్, బఫర్ జోను ఇటువంటివన్నీ ఏర్పాటు చేయాలని. మీరు ఇక్కడ చూస్తే గ్రామాన్ని ఆనుకొని రోడ్లు వేస్తున్నారు, డ్రైన్లు నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఇటువైపు అంటే రాజీపేటకి పడమర వైపు మీరు చూస్తే అసలు గ్రామానికి, నిర్మాణాలకి మధ్యలో ఏమీ అసలు ప్లేస్ లేదు. అంటే ఇదంతా కూడా చట్టాలను ఉల్లంఘించి ఈ రకంగా అధికారులు చేయడం అనేది సరైనది కాదు. ఇదంతా కంచే సేను వేసినట్టుగా, అంటే ప్రజలకి రక్షణ కల్పించినటువంటి వాళ్ళు, చట్టాలను కాపాడవలసినటువంటి వాళ్ళే ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ బల్క్ డ్రగ్స్ పార్క్ అసలు ప్రతిపాదన లేదు. గత ప్రభుత్వం